ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజంతా చదివినా మంచి మార్కులు రావటం లేదా, అంటే కష్టపడి చదివితే కూడా ర్యాంక్ రావటం లేదు. మరి చదివింది గుర్తుండటం లేదా, ఎంత చదివినా కూడా అది మెమొరీకి రావటం లేదు. మరి స్టడీ స్కిల్స్ ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే మంచి మార్క్స్ వస్తాయి, మరి వీటన్నిటిపైన చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక డైలమా అయితే క్రియేట్ అవుతుంది. మరి వీటన్నిటిని కూడా నివృత్తి చేయడానికి డాక్టర్ సిఎస్ వెపా గారు, స్టూడెంట్ సక్సెస్ కోచ్ అండ్ లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమొరీ అండ్ డాక్టర్ వెపా అకాడమీ డైరెక్టర్. సార్ సెషన్స్ అయితే మాకు సుమన్ టీవీలో మీకు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే సార్తో సెషన్స్, ఆ ఇంటరాక్షన్స్ అనేవి మీరు కనుక ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఎన్రోల్ చేసుకొని పేరెంట్సే కానీ స్టూడెంట్సే కానీ వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ చేసుకోండి. కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరి ఈరోజు కొన్ని ముఖ్యమైన టాపిక్స్తో సార్తో మనం ఉన్నాము. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, చాలామంది పిల్లలకి ఎలా చదువుకోవాలో తెలీదు. అంటే ఇలా చదువుకుంటే మార్క్స్ బాగా వస్తాయి, ఇలా చదివితే నేను ఎక్కువగా కష్టపడకుండా చదవచ్చు అనే ఒక టెక్నిక్ అనేది చాలామందికి తెలియదు. ఎలా చదువుకుంటే బాగుంటుంది అంటే ఏం చెప్తారు సార్? చదువుకు సంబంధించిన వరకు ప్రతి వాళ్ళు కూడా ఇష్టపడి చదవాలి, తర్వాత కష్టపడి కూడా చదవాలి. ఇష్టపడితే కష్టపడక్కర్లేదు అన్నది కరెక్ట్ కాదు. ఇష్టపడితే కష్టం తెలియదు, కానీ కష్టం మాత్రం పడాలి, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. మనకి ఎన్ని స్మార్ట్ టెక్నిక్స్ మనం చెప్పుకున్నా అవి ఇంప్లిమెంట్ చేయడమే కష్టపడ్డాం. కష్టపడ్డా అన్న మాటల్లోనే చాలామందికి ఒక నెగటివిటీ అనేది ధ్వనిస్తుంది. అది అవసరం లేదు. కష్టపడ్డా అంటే నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయడం అన్నదే, అంతే. చదవాలి కాబట్టి చదవడం, కానీ ఆ చదివేది ఒక మంచి టెక్నిక్స్తో కనుక చదివితే కష్టపడ్డట్టు కూడా వాళ్ళకి తెలియదు. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎగ్జామినేషన్స్ అంటే అవి ఒక పనిష్మెంట్ కాదు, ఎగ్జామినేషన్స్ ఆర్ లైక్ ఫెస్టివల్స్ అని చెప్పారు. అలాగే పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ అంటే సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు కనుక మనం తయారు చేయగలిగితే ఆ చదువుకోవడం అనేది కష్టపడినట్టు రాదు. కానీ పిల్లలందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. ఖచ్చితంగా ఆ ప్లాన్ అనేది వాళ్ళకి ఉంటే కనుక దాన్ని వాళ్ళు ఏ పేరు పెట్టి పిలిచినా పర్వాలేదు. చాలామంది పిల్లల్ని చూసుకుంటే ఎక్కడా లేని డైవర్షన్ అనేది చదువు దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చేస్తుంది. అప్పటి వరకు లేని ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ, ఒక ఆడుకునేటప్పుడు కానీ లేని ఆ కాన్సన్ట్రేషన్ అనేది చదువుకోమన్నప్పుడు వాడికి నిద్ర రావడం, డైవర్ట్ అయిపోవడం, అసమాడు వాష్రూమ్కి వెళ్ళడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటివన్నీ ఎలా అనుకోవచ్చు అంటారు? మనం చిన్నపిల్లల వరకు 5వ క్లాస్ వరకు తీసుకుంటే వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పే మాట బాగా వంటబడుతుంది. సో ఎమోషన్తో కనుక పిల్లలకి కనెక్ట్ అయ్యి చెబితే వాళ్ళు కొంత వింటారు. కొంచెం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ ఈ చదువు దేనికి ఉపయోగము అన్నది వాళ్ళకి ఆ పర్పస్ అనేది మనం కొద్దిగా డ్రైవ్ చేయగలగాలి. ఇంకా పెద్దవాళ్ళకి అంటే 9th 10th వచ్చేస్తే కనుక వాళ్ళకి ఒక కెరీర్కి ఈ చదువుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అన్న దాని మీద వాళ్ళకి ఒక దృఢమైన నమ్మకాన్ని మనం కలుగజేస్తే కనుక అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక మోటివేషన్ కోసం ఎదురు చూడరు. వాళ్ళు పెట్టుకున్నటువంటి పర్పస్సే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. అంటే సెల్ఫ్ మోటివేషన్, వాళ్ళకి వేరే ఇగ్నిషన్ అవసరం లేదు. ఇంకా వాళ్ళు ఎందుకు చదువుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చదువుకోవడం అనేది మొదలవుతుంది. సో ఎప్పుడైతే పిల్లల్లో మీరు చెప్పినట్టు ఆ సూచనలను గమనిస్తామో మనం, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి చదువు మీద ఒక అటాచ్మెంట్ కానీ, ఎందుకు చేస్తున్నాం అన్న ఒక ఆలోచన కానీ ఇంకా ఫామ్ కాలేదు. కాబట్టి పేరెంట్స్, టీచర్లు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళు ఎందుకు చదువుతున్నారు అనేది వాళ్ళకి తెలియజేసేటట్టు మనం ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తారు. ఒకవేళ వేరే స్టూడెంట్స్లో కనుక ఇలాంటి లక్షణాలు ఇంకా ఎక్కువ ఉంటే మనం వాళ్ళని డైలాగ్ మోడ్లో కూడా తీసుకుని వెళ్ళొచ్చి నువ్వు ఎందుకు చదువుతున్నావు, ఈ చదువు యొక్క ఉపయోగం ఏంటి అని కొన్ని ప్రశ్నలు మనం తరచూ అడగడం ద్వారా వాళ్ళల్లో ఆలోచనలు మనం రేకెత్తించిన వాళ్ళం అవుతాం. దాన్ని బట్టి వాళ్ళు మెల్లిగా ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్ అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం ఓపికగా ఉండాలి, రైట్? బట్ మీరు చెప్పినవన్నీ కూడా కొంచెం ఇవన్నీ కామన్ వే. సో వాళ్ళ మైండ్ కనుక రిపెల్ చేస్తుంటే అది ఆ బాడీలో మనకి ఆ రిఫ్లెక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. తరచూ కుర్చీలోంచి లేవడం కానీ, వాష్రూమ్కి వెళ్ళడం కానీ, జెన్యూన్ కాదా? జెన్యూనే అది. వాళ్ళు వాష్రూమ్ వెళ్ళాలని అనిపిస్తుంది, అప్పుడు
జెన్యునే. మనం ఆ జెన్యూనిటీని మనం డౌట్ చేయట్లా. నువ్వెందుకు మాటికి లేస్తావని మనం అనకూడదు వాళ్ళకి. అవుతోంది కొంతమందికి, చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళను అన్నప్పుడు వాళ్ళు కడుపు నొప్పి వస్తుంది. అది నిజంగానే వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ముందు యాక్ట్ చేసినట్టు ఉన్నా తర్వాత నిజంగానే వస్తుంది. మమ్మీ నిజం అని చెప్తుంటారు వాళ్ళు. కానీ మనం లేదు వీడు అబద్ధం చెప్తున్నాడు, అంతా బాగానే ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏముండదు. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ ఉన్న ఆలోచన, స్కూల్ ఎలా కొట్టాలి అన్న దానికి బాడీ ఇచ్చేటువంటి ప్రతిక్రియ. కాబట్టి పిల్లలు ఏం చెప్తున్నారు, తరచుగా ఏ మాటలు మాట్లాడుతున్నారు మనం గమనించుకుని దానికి తగ్గట్టు మన ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. సార్ మీరు పేరెంట్స్ అన్నారు కదా, నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ సార్, ఒక పాప ఉన్నారు, తను ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, 9th స్టాండర్డ్ చదువుతుంది పాప, ఇంట్రెస్ట్ లేదు అసలు, ఎక్కట్లేదు ఏది కూడా. మరి వేరే యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది, లైక్ ఏదైనా స్పోర్ట్సే కానీ పెయింటింగ్ కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ పేరెంట్స్ అప్పుడు ఏమనుకుంటున్నారంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు దీనికి, 10th వరకు నువ్వు కష్టపడి ఎలా అని చదవాలమ్మా, 10th అయితే అవ్వాలి కదా, తర్వాత చూద్దాం అనే పేరెంట్స్కి ఏం చెప్తారు సార్? అలాంటి పేరెంట్స్కి పిల్లలు కొంతమంది ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. మామూలుగా చాలామందికి డ్రాయింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, స్కూల్ నేర్పుతారు. బట్ మనకి ఆ పిల్లలతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే డెప్త్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి ఆ కెరియర్ మనం చూపిస్తూ, ఆ కెరియర్లో కూడా గైడెన్స్ అంటే కోచింగ్ ఇప్పించడం కానీ, లేదా ఆ సబ్జెక్ట్లో తర్వాత హైయర్ స్టడీస్ ఎలా ఉంటాయి, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఆ కెరియర్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్తో ఇంటరాక్ట్ చేయడము, ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి కంఫర్ట్ అనేది వస్తుంది. తర్వాత ఆ కంఫర్ట్తో పాటు ఈ మిగతా సబ్జెక్టులు కూడా చదువుకోవడం అవసరము అన్న ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. రైట్. ఈ మధ్య నా దగ్గరకు ఒక కౌన్సిలింగ్ కోసం ఒక పాపని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతాను, ఫస్ట్ ఇయర్. దానికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. నేను సజెషన్ ఇచ్చాను పేరెంట్స్కి, ఎందుకంటే చాలా చాలా డెప్త్ ఉంది ఆ అమ్మాయితో మాట్లాడితే అర్థమైపోయింది. అండ్ షీఈస్ గోయింగ్ టు మేక్ ఇట్. ఐఎమ్ వెరీ షూర్ ఇంకా రాబోయే 20-30 సంవత్సరాల్లో షీ విల్ బి ద ఇండియాస్ టాపెస్ట్ పెయింటర్. అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఏది అడిగినా చెప్తుంది, ఎవరెవరు ఉన్నారు, ఆ పెయింటింగ్ ఈ పెయింటింగ్ తేడా ఏంటి, ఇవన్నీ చెప్తుంది. సో నేను సజెస్ట్ చేశాను ఆయనకి, ఒక గొప్ప పెయింటర్ మనకు ఉన్నారు హైదరాబాద్లో, ఇంటర్నేషనల్ పాప, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి జస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడండి అని. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆ పాపని. అది అయిన తర్వాత ఆ పాపలో విపరీతమైన చేంజ్ అనేది వచ్చింది. షీ స్టార్టెడ్ లెర్నింగ్ సబ్జెక్ట్స్, ఏది అకాడమిక్స్. ఎందుకంటే ఇలా షైన్ కావాలంటే డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి అన్న పాయింట్ ఆయన నోట్లోంచి వచ్చేసరికి, ఎక్స్పర్ట్ నోట్లోంచి, షీ యాక్సెప్టెడ్ ఇట్. సో మన పాపే, మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, వినలేదు, కానీ ఒక రైట్ పర్సన్ నోట్లోంచి వచ్చేసరికి షీ అండర్స్టూడ్. ఆ రైట్ పర్సన్ ఎవరు అంటే తనకిష్టమైన ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు, పిల్లలు ఎలాంటి ఎక్స్ట్రీమ్ క్యాలిబర్ ఉన్న వాళ్ళకి మనం సరైన గైడెన్స్ ఇలా చేస్తే కనుక దే కెన్ లెర్న్ వెరీ క్విక్లీ. ఓకే. సాధారణ అందరి పేరెంట్స్కి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, పిల్లలు పెయింటింగే కాదు, డ్యాన్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఎందుకు ఎంకరేజ్ చేయడం అంటే సాధారణంగా ఇందులో కెరీరే ఉండదేమో, వాడు ఎలా సర్వే అవుతాడు అనే ఒక డౌట్, మంచి ఉద్దేశమే. కానీ ఇప్పుడు మనం ఎంతమంది పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎక్స్ట్రాడినరీ పీపుల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చదువుని కొద్దిగా కాంప్రమైజ్ చేసిన వాళ్ళే. మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో చదువు యొక్క ఇంపార్టెన్స్ కనుక పిల్లలకి మనం రియలైజ్ చేయగలిగితే దే కెన్ పర్సూ దేర్ హాబీ, ఆర్ దట్ కెన్ బి, అది ఒక కెరియర్ కూడా మారచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మిగతా కూడా పాస్ అయిపోతే మనకు చాలు కదా, రైట్. సో వాళ్ళకి రియలైజేషను ఏమనుకుంటారంటే, నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను ఇందులోనే వెళ్తాను, నేను మామూలు చదవను అన్న ఒక ఒపీనియన్ తీసుకుని ఉంటారు. ఎక్స్పర్ట్స్తో కలిసిన తర్వాత ఆ ఒపీనియన్ వాళ్ళు మార్చుకుంటారు. ఎవరు కూడా ఒపీనియన్తో రిజిడ్గా అనేది ఉండరు. సరి అయిన వాళ్ళకి దొరికితే కనుక దే చేంజ్ దేర్ ఒపీనియన్స్. అట్లా మన పిల్లలు ఏ మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ ఏంటి, ఆ ఫీల్డ్ గురించి మనం కొద్దిగా రీసెర్చ్ చేసి మన పరిసరాలు ఎవరెవరు ఉన్నారు ఎక్స్పర్ట్స్, దానికి సంబంధించిన వాళ్ళతో ఇంటరాక్ట్ కనుక చేయగలిగితే ఇట్ విల్ బి ఎ వెరీ వెరీ వెరీ, పేరెంట్స్ పిల్లలు కూడా దే స్టార్ట్ లైకింగ్ పేరెంట్స్. రైట్. అట్లా. సో ఫైనల్లీ కాన్సన్ట్రేషన్గా చదవాలి అంటే ఎలా సార్? ఏకాగ్రత అనేది, కాన్సన్ట్రేషన్ అనేది, ఆర్ కాన్ఫిడెన్స్, రెండు కూడా యాక్షన్స్ ద్వారా వస్తాయి. అంటే మనం కొన్ని యాక్షన్ చేయాలి. ప్రతి వాళ్ళల్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది.
ఒక టూ వీలర్ నడుపుతున్నాడంటే అతను కాన్సన్ట్రేషన్ లేకుండా నడపలేడు కదా. ఎస్. ఎంత మైండ్ డిస్టర్బ్గా ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా రోడ్డు మీద నడుపుతున్నారంటే ఈ హ్యాస్ కాన్సన్ట్రేషన్. అలాగే నేను సాధారణంగా పిల్లలకి అదే చెప్తాను, మీలో ఎంతమంది సైకిల్ నడుపుతారు, ఎంతమంది బైక్ నడుపుతారు, ఈ ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళకి చదువుకోవడం కూడా ఇలాంటి ఒక టూ వీలర్ నడపడం లాంటిదే. ఎస్. యూ కెన్ బ్యాలెన్స్ అట్ ద సేమ్ టైం యూ కెన్ లర్న్. ఈ రెండు కూడా సాధ్యమే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొన్ని యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా వీ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్. పిల్లలు ఎవరికి వాళ్ళు ఎంగేజ్ చేసుకునేటువంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఇలాంటి చిన్న టెక్నిక్ ద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే దే ఎక్స్పీరియన్స్ దట్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ కాన్సన్ట్రేషన్. ఎస్. ఇది నేను ఇస్తే మనం చెప్తే వచ్చేది కాదు, వాళ్ళ చేత మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే దే ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అనమాట. ఎస్ సార్. కొన్ని విషయాలు ఖచ్చితంగా పేరెంట్స్ చెప్పలేరు కదా సార్, గురువులు కానీ పేరెంట్స్ కానీ. కొన్ని విషయాలు మీరు అన్నట్టుగా కౌన్సిలర్స్ దగ్గరికి, మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి మీ సెషన్స్ గురించి ఒకసారి. తప్పకుండానండి. సో పిల్లలు ఎలా చదువుకోవాలి, మళ్ళా చదువుకొని వాళ్ళ మార్కులు ఎలా తెచ్చుకోవాలి, గుర్తుకు ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పించడానికి మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ ఫర్ స్కోరింగ్ ఫుల్ మార్క్స్ అనేటువంటి ఒక ప్రోగ్రాం మేము సుమన్ టీవీతో పెట్టాము. సో ఈ ప్రోగ్రాంలో మీ పిల్లలందరూ కూడా ఎక్కువ మార్కులు అంటే 100కి 100 కూడా తెచ్చుకునేటువంటి మార్కులు తెచ్చుకునే పద్ధతులు ఏంటో మీకు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే చదువుకోవడం మొదలు పెడతారు. సో ఈ మార్పు అనేది కొన్ని వేల మంది స్టూడెంట్స్లో మా ప్రోగ్రాం ద్వారా మేము చూపించగలిగాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు డయల్ చేసి ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అని కనుక్కోవచ్చు. అలాగే మీలాంటి వాళ్ళందరికీ కోసం కూడా ఒక డెమో క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ డెమో క్లాస్లో మీరు నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావచ్చు. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో వ్యూవర్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా సార్ చెప్పినట్టుగా ఫ్రీ డెమో క్లాస్ కూడా మీకు అందుబాటులో ఉంది. మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పేరెంట్సే కానీ స్టూడెంట్సే కానీ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.